గురుదేవుల యొక్క అనుగ్రహం ఉంటేనే వారికి శిష్యులుగా మనం అవ్వగలుగుతాం. అవుతాం. చక్కగా చెప్పారు ఒక్క వాక్యంలో. కానీ ప్రత్యేకించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఒక యోగి ఆత్మకథ, ఆ పుస్తకం గురించి సమగ్రంగా మాట్లాడుకునే ముందర పరమహంస యోగానంద గారి గురించి 4 మాటలు కావాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆయన ప్రభావితం చేశారు ఆయన మాటలతో. ఏంటి ఆయన మాటలలో ఉన్న పవర్ ఏంటి, ఎలా ప్రభావితం చేయగలిగారు ఇంతమందిని? వారి గురించి మాట్లాడుకున్న తర్వాత మనం పుస్తకం గురించి మాట్లాడతాం. పరమహంస యోగానందులు అవతార పురుషులు. భగవద్గీతలో అందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని అర్థం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగ యుగాల్లోనూ నేను అవతరిస్తానని. మనకు ఉదాహరణలు ఉన్నాయి. శ్రీరామచంద్రులు వచ్చారు కుంభకర్ణుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెట్టడానికి. అదేవిధంగా నరసింహస్వామి వచ్చారు హిరణ్యకశిపుణ్ణి వధించి ధర్మాన్ని నెలకొల్పడానికి. ఒక విషయం, అవతార పురుషులందరూ ఎవరో శిష్టుల్ని సంహరించడానికి, వాళ్ళని శిక్షించడానికి రావాల్సిన అవసరం లేదు. కొందరు అవతార పురుషులు వస్తారు మనిషిలోని ఉన్న ఆ మాయను తొలగించడానికి, వాళ్ళ జ్ఞానాన్ని కలిగించడానికి. పరమహంస యోగానందులు అలాంటి వారు. ఆయన ఎవరిని చంపడానికి, ఎవరిని శిక్షించడానికి రాలేదు, కానీ మీలోనూ నాలోనూ ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలడానికి వచ్చారు. అదనమాట వాళ్ళు చేసేది. నాకు జ్ఞానోదయం కలిగించాలని వస్తారు. అలాంటి వారిలో ఒకరు పరమహంస యోగానందులు. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి